వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో హెడర్, ఫుటర్ గురించి నేర్చుకుందామండి. చూడండి, హెడర్, ఫుటర్. ఒక ఎంఎస్ వర్డ్లో ఈ హెడర్, ఫుటర్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఇవి మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి, నేను ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశానండి. డిఫాల్ట్గా ఒక పేజీ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ పేజీ స్టార్టింగ్ ఎక్కడ బిగిన్ అయిందండి? చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి బిగిన్ అయింది. ఓకేనా? అలా ఎక్కడ దాకా ఉంది? ఇదిగోండి ఇక్కడ దాకా అనమాట. ఓకేనా? అంటే మనం ఇక్కడి నుంచి టైప్ చేస్తామండి, టైప్ చేయము. ఎందుకు అంటే మనకి లెఫ్ట్లో ఒక మార్జిన్ ఉండిద్ది. ఓకేనా? అంటే లెఫ్ట్లో ఒక మార్జిన్ అనేది ఆల్రెడీ డ్రా చేసుకుంటాం. అలానే మనకి రైట్లో కూడా ఒక మార్జిన్ ఉండిద్దండి. అలానే టాప్లో కూడా ఒక మార్జిన్ ఉంటుంది, బాటంలో కూడా ఒక మార్జిన్ అనేది డ్రా చేస్తాం. సో మనం ఎక్కడి నుంచి టైప్ చేస్తామండి? ఇదిగోండి ఇక్కడి నుంచి టైప్ చేస్తాం. ఓకేనా? ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ చివరి దాకా టైప్ చేస్తాం. మరి ఇవి ఏ ఏరియాస్ అండి అంటే ఇవి మార్జిన్ ఏరియాస్ అంటారు. ఓకేనా? ఈ టాప్లో ఉండే ఈ మార్జిన్ ఏరియాని ఏమంటారంటే హెడర్, ఈ బాటంలో ఉండే ఈ ఏరియాని ఫుటర్ అంటారు. ఓకేనండి? ఈ మధ్యలో ఉన్నదంతా మెయిన్ ఏరియా అండి. ఓకేనా? అంటే హెడర్ అనగానే మనం పేజీకి టాప్లో టైప్ చేస్తాం, ఫుటర్ అనగానే పేజీకి బాటంలో టైప్ చేస్తాం. అసలు ఈ హెడర్, ఫుటర్లో మ్యాటర్ అనేది ఎందుకు టైప్ చేస్తాం, ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, హెడర్ని, ఫుటర్ని యూజ్ చేసి మన వాళ్ళు ఏం చేస్తారు అంటే లెటర్ ప్యాడ్స్ క్రియేట్ చేస్తారండి. లెటర్ ప్యాడ్స్ అంటే ఏంటంటే ఇదిగోండి ఇవేనండి లెటర్ ప్యాడ్స్. అంటే ఏంది, టాప్లో ఏదో హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి, బాటంలో కూడా ఏదో మ్యాటర్ ఉంది చూడండి. అంటే ఈ లెటర్ ప్యాడ్స్ అంటే ఏంటంటే పైన పర్టికులర్గా ఈ లండన్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ మాత్రమే, అంటే లెటర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ మాత్రమే టైప్ చేయాలి. వాళ్ళకి రిలేటెడ్గా ఏది పెడితే అది టైప్ చేయడానికి ఉండదండి. కింద కూడా అంటే పర్టికులర్గా వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ మొత్తం ఉంటాయి. అంటే హెడర్లో లండన్ గ్రూప్ అని మెయిన్ హెడ్డింగ్ ఇచ్చాడు, కింద ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అంటే ఫుటర్లో ఇలా టైప్ చేసుకోవచ్చు. చూడండి వ్యూయర్స్, కానీ మనకి కర్సర్ అనేది ఎక్కడుందండి? మెయిన్ ఏరియాలో ఉందండి. ఓకేనా? మార్జిన్ ఏరియాలో లేదండి. మరి మార్జిన్ ఏరియాలోకి కర్సర్ రావాలంటే ఏం చేయాలి అంటే మార్జిన్ ఏరియా టాప్లో ఉన్నదాన్ని హెడర్ అంటారు, ఈ బాటంలో ఉన్నదాన్ని ఫుటర్ అంటారు. మరి ఈ ఏరియాలో మనకి కర్సర్ రావాలి, టైప్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఏం లేదండి, మీరు ఈ హెడర్ దగ్గరికి వెళ్ళి అంటే ఈ ఏరియా దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్ చేస్తారో చూడండి ఆటోమేటిక్గా ఇది ఎడిట్ అయింది. ఇంకో చూడండి, ఇదేమో హెడర్, ఇదిగోండి ఈ బాటంలో ఉన్నదేమో ఫుటర్. మళ్ళీ ఇక్కడ మీరు మెయిన్ ఏరియాకి రావాలంటే మీరు ఎంటర్ కొట్టకూడదండి, మళ్ళీ ఈ మెయిన్ ఏరియాకి వచ్చి డబుల్ క్లిక్ చేయాలి, అప్పుడు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు నార్మల్గానే అలైన్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్ మార్చవచ్చు, ఫాంట్ సైజు కూడా మార్చవచ్చు. చూడండి, నేను సెంటర్లో పెట్టేసి ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అని టైప్ చేసి దీన్ని సెలక్షన్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేశానండి. సైజ్ ఇంక్రీజ్ చేశాను. హోమ్ మెనూలోకి వెళ్ళిపోయి నేనేం చేస్తున్నాను, కలర్ కూడా మారుస్తున్నాను అండి. కలర్ మార్చాను, అలాగే ఫాంట్ స్టైల్ కూడా మార్చాను. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలానే డైరెక్ట్గా ఫుటర్లోకి వచ్చేసి డబుల్ క్లిక్ ఇవ్వక్కర్లా, ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎడిట్లోనే ఉంది కదండి. ఇక్కడ సెలక్షన్ చేసి మీరు ఏదైనా మ్యాటర్, ఫోన్ నెంబర్స్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడీస్ కానీ ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. మీరు దాన్ని కూడా సెలక్షన్ చేసి సైజు పెంచుకోండి, కలర్ మార్చుకోండి ఏదైనా. ఇప్పుడు మీరు మెయిన్ ఏరియాలో మాత్రం టైప్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మధ్యలోకి వచ్చి డబుల్ క్లిక్ చేయాలండి, కామన్గా అయితే రాదు. ఓకేనా? ఎప్పుడైతే మీరు హెడర్ ఏరియా, ఫుటర్ ఏరియా ఎడిట్లో ఉందో మీకు ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ వస్తుందండి. ఓకేనా? డిజైన్, ఈ డిజైన్ అనే ట్యాబ్ని యూజ్ చేసి ఈ హెడర్, ఫుటర్ యొక్క డిస్టెన్స్ అనేది, దాని యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న చూడండి హెడర్, ఫుటర్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫుటర్ ఏరియా కూడా ఉంది, ఇదిగోండి ఈ విధంగా మార్చుకోవచ్చు.
ఓకేనా. చూడండి ఇక్కడ మీకు మెయిన్ ఏరియా కావాలంటే ఎక్కడైనా డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్లోజ్ హెడర్ అండ్ ఫుటర్ దీనైనా ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మెయిన్ ఏరియాలోకి వచ్చారో ఈ హెడరు ఫుటరు కొంచెం లైట్ కలర్లోకి వచ్చేస్తాయి, అంటే ఇది కొంచెం బ్లర్రీగా వచ్చేస్తాయండి. ఎందుకంటే హెడర్స్ కానీ ఫుటర్స్ కానీ వాటర్ మార్క్స్ కానీ ఇవన్నీ పేజీలో కలిసిపోయినట్టు ఉండాలి, ఓకేనండి, థిక్గా ఉండకూడదు. ఈ విధంగా మీరు హెడరు ఫుటరు ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్నారు కదండి. ఇప్పుడు నేను తీసేద్దాం అనుకున్నాను. తీసేయాలంటే ఏం లేదండి, మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మళ్ళీ హెడర్ ఏరియాలో డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చండి, ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను ఏం చేశానంటే 3 పేజెస్ తీసుకున్నానండి. 3 పేజెస్ ఎంటీ పేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను హెడర్ ఏరియాలో, అంటే ఏ పేజీలో అయినా సరే హెడర్ ఏరియాలో డబుల్ క్లిక్ చేస్తున్నా. చేయగానే చూడండి ఆటోమేటిక్గా 3 పేజెస్ ఎడిట్ అయినాయి. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి, చూడండి ఏం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ ఫస్ట్ పేజీలో మీరు ఏదైతే టైప్ చేశారో ఆటోమేటిక్గా అన్ని పేజెస్లోనూ అదే వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఫుటర్ ఏరియాలో కూడా టైప్ చేస్తున్నాను. ఓకేనా. అంటే ఏంటండి, మనము ఒక పేజీలో పెట్టాము అంటే డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వేరే పేజీలో కూడా వచ్చేస్తూ ఉండిద్దండి, హెడర్ అయినా ఫుటర్ అయినా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ మిడిల్ పేజీలో దీన్ని సెలెక్షన్ చేసి కలర్ మారుస్తున్నా, ఓకేనా. చూడండి ఆటోమేటిక్గా అన్ని పేజెస్లో మారిపోయింది. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఇన్సర్ట్ చేసినా అన్ని పేజెస్లోకి వచ్చేస్తుంది, మాడిఫై చేసిన డిలీట్ చేసిన. ఇప్పుడు నేను ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అనే దాన్ని తీసేస్తున్నా, ఆటోమేటిక్గా అన్ని పేజీల్లో రిమూవ్ అయిపోయింది. చూడండి వ్యూయర్స్, ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారంటే హెడర్ ఫుటర్ డైరెక్ట్గా మీకు కావాల్సిన మ్యాటర్ అనేది మీరు టైప్ చేశారండి. అలా కాకుండా డిఫాల్ట్గా కొన్ని డిజైన్స్ ఇస్తాడండి, అంటే హెడర్ డిజైన్స్ ఫుటర్ డిజైన్స్ అనేది ఇస్తాడు. అవి మనం ఎక్కడ తీసుకోవాలి, ఇన్సర్ట్ ట్యాబ్లో తీసుకోవాలి. ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ హెడర్ ఉంది కదా, ఈ హెడర్ కింద యారో మార్క్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాడు చూడండి. ఇదిగోండి ఇవన్నీ హెడర్ స్టైల్స్ అనమాట. మీకు నచ్చిన దాని మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి వచ్చిందా రాలేదా. ఇక్కడ మీరు డైరెక్ట్గా దీన్ని సెలెక్షన్ చేసి చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఈ విధంగా. దాన్ని కూడా సెలెక్షన్ చేసి మీరు సైజ్ అనేది మార్చుకోవచ్చండి. చూడండి నేను దీన్ని వాటికి సెలెక్షన్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేశాను, ఓకేనా. అన్ని పేజెస్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి, ఓకేనా. అంటే ఒక పేజీలో యాడ్ చేస్తే యాడ్ అయిపోతూ ఉంటుంది, డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయింది, మోడిఫై చేస్తే మోడిఫై అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మీకు మధ్యలో రావాలంటే డబుల్ క్లిక్ చేయడమే. అలా ఫుటర్ ఏరియాలో కూడా డిజైన్స్ ఉంటాయండి. చూడండి ఫుటర్ కింద యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ మీకు డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చాడు. ఇదిగోండి దీన్ని ప్రెస్ చేయండి, ఇదిగోండి వచ్చిందా రాలేదా. దీన్ని కూడా ఎడిట్ చేసి ఫుటర్ ఏరియాలో మీకు కావాల్సిన మ్యాటర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఇదేదైనా టైప్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మధ్యలోకి వచ్చి డబుల్ క్లిక్ చేయాలి. మెయిన్ ఏరియాకి రావాలంటే మధ్యలోకి వచ్చి డబుల్ క్లిక్ చేయాలి, ఓకేనా. చూడండి ఇప్పుడు మీరు మెయిన్ ఏరియాలో ఉన్నారండి. ఇప్పుడు ఈ ఏరియాని హెడర్ ఏరియాని ఫుటర్ ఏరియాని ఎడిట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేయాలి, ఓకేనా. ఇది మెయిన్ షార్ట్ కట్. అలా కాకుండా ఎక్కడికి వచ్చి కూడా చేయొచ్చు. హెడర్లోకి వచ్చి కింద యారో మార్క్ కింద ఎడిట్ హెడర్ అని ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎడిట్ హెడర్ అన్నారో ఆటోమేటిక్ ఎడిట్ అవుతుంది. మళ్ళీ నార్మల్గా రావాలి అంటే మీరు మధ్యలో ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ హెడర్ని ఫుటర్ని రిమూవ్ చేయాలి, తీసేయాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వచ్చేసి చూడండి ఈ హెడర్ కింద రిమూవ్ హెడర్ అని కనబడుతుందా, దాన్ని ప్రెస్ చేయండి, హెడర్ రిమూవ్ అయిపోతుంది. అలానే ఫుటర్లో కింద రిమూవ్ ఫుటర్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు, ఓకేనండి. ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారంటే స్టైల్స్ అనేవి కాకుండా డైరెక్ట్గా హెడర్ ఫుటర్ ఏ విధంగా తీసుకోవాలనేది నేర్చుకున్నారు. అలానే స్టైల్స్ తీసుకున్నారు, ఓకేనా. ఈ విధంగా మనం ఈ హెడర్ని ఫుటర్ని యూజ్ చేసి లెటర్ ప్యాడ్స్ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.